అయింది. ఎట్లా కనిగిరి మీద నుంచి బండి మీద వచ్చా బస్సు వచ్చారా? బండి మీదనే నాకు 18 రోజులకు వాటి వరకు కొంచెం మార్పు ఉంది. 18 రోజులకే మార్పు వచ్చింది. ఇప్పుడు 30 రోజులలో నీకు మనం వచ్చి నెల అయింది. నువ్వు ఈ నెలలో నీకు ఏం తేడా వచ్చింది? ఏం చేయాలంటే ఇదివరకు కొంచెం ఉమ్మాలంటే కష్టం, బాత్రూమ్ కూర్చోవాలంటే కష్టం, కూర్చోవాలి అయితే పొలాలు అక్కడ తీసుకుంటున్నాయి. ఊగినప్పుడు అనేది ఈ కాళ్ళు నొప్పులు పడుతుంది, ఇచ్చి కూర్చోండి. ఇప్పుడేమన్నా కూర్చోవచ్చు, దగ్గర కూర్చోాలి కొంచెం పొలాలకు తిరిగి ఉన్నాయి. మన పొలాలకు పెట్టి గిన్నెలు దాడేటప్పుడు నేను ఎదురు తగినప్పుడు ఇక్కడ బాగా వచ్చాను. ఇదివరకు దొడ్డికి లెటిన్ పోవాలంటే కష్టంగా ఉండేది, ఇప్పుడు కొంచెం ఫ్రీ ఉంది. వంగినప్పుడు గ్యాప్లు ఎక్కువ ఉన్నాయి, గ్యాప్ ఉండేది, గ్యాప్ అనేది తక్కువ తగ్గింది, వాపు కానీ తగ్గింది. 30 రోజులలో నీకు చాలా మార్పు వచ్చింది. అన్ని బాగానే ఉంటాయి. అయితే ఇంకొక అది ఉదయం కానీ కొంచెం ఓపిక బట్టి చేసుకుంటే మోటార్ తీసుకొని ఆ పిల్లలు పంపి నేను ఇంటికి పోయి అన్నది ఈ రోజా మా చేతన అమ్మవాడు ఇప్పుడు మోటార్ బోర్డు ఉంటాయి కదా, కొద్దిగా ఓపిక తిరుగుతున్నాం. గ్యాప్ చాలా ఉన్నది. నాకు బాగా ఉండేది ఇంట్లో ఉదయం లేకపోతే కొంచెం తగ్గి ఉండేది కొంచెం అంటే కష్టం ఉండేది ముందు. అది ఇంట్లో కూడా కొంచెం ఉదయాన్నే కాలు పైకి లేకుండా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి నీకు ఇబ్బంది? నాకంతా 2 సంవత్సరాలే. అంతకుముందు చేయలేదు, అంతకుముందు గుడి జాగ్రత్త చేసేది. ఈ బాల్ వల్ల కాండ పనిచేసేది ఇళ్ళలో వాటర్ పైపులు అన్నీ 20 అడుగులు బల పైకి ఐటమ్ గుడికాడ పైకి బొక్కలు వేసేది, బ్యాంక్ తీసే ఉప్పులు వేసేది. ఇప్పుడు గోళ్ళకే మానుకున్నాం. పూర్తిగా ఇళ్ళల్లో కాండ పోయినాయి కదా మానుకున్నాం పూర్తిగా. బ్యాన్లు పడేది కానీ అన్ని మొత్తం మారుకొని ఓన్లీ పొలాల మాట వరకే. ఒక 20% తగ్గింటుందా? తగ్గింది, 20% పెంచి తగ్గింది. 20% పెంచే తగ్గింది. మా చేసి మునగాకు కరిపాకు ఉంటుంది, తోట ఉండేది. అది తెచ్చుకొని మిక్సీకి వేసి రసం పిండి కూర మటుకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు డైలీ ఉదయాన్నే కరగడుపున. సాయంత్రం ఖాళీ ఉంటుందా తులసి పైన పూజన అది రకాలు తీసుకుంటారు. కొంచెం ఖాళీ ఉంటాయో సాయంత్రం పూట ఏదో పూట ఒక పూట రోజు మాకు రోజు వేసిన గుండ్లు తెల్ల నువ్వులు నైట్ నానబెట్టేది, ఉదయాన్ని మిక్సీకి వేసుకునేది మన పెరిగాలు అవుతుంది టిఫన్ టయానికి. మన టిఫన్ తాగితే టిఫన్ కూడా అవసరం లేదు. వాపులు కానీ బాగా తగ్గినాయి, తగ్గినాయి. వంక తగ్గినాయి, లేకుంటే ఇది వరకు అతుక్కునేది కాదు. అయితే బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అది వాపులు కూడా తగ్గింది. ఇట్లనే కంటిన్యూ చేసుకో. బాగా చేస్తుంది. పొలాల్లో వండుకు భయం వేస్తాం మాకి. దిగాలి గోడ రాకుండా అది కష్టం. ఇప్పుడు గిడి మీద పోగొడేందుకు కూడా తిరగొచ్చేస్తాం.
అన్నారెడ్డి కానీ ఫోన్ చేసిండు ఆ చేసిన ఏంటంటే బాబు చూసుకుంటా నాకు ఒళ్ళు కూడా తగ్గింది. అవకాశం ఉన్నంత వరకు 2 పూటలు చేసుకో. నైట్ ఏంటంటే 7:30 దాకా పెరుగుడు పని అయిపోద్ది. అన్నం తిని పని ఉండదు, కరెంట్ ఖాళీ ఉండదు కదా, అంటే ఫ్రీగా చేసుకుంటాం. ఆ ట్యాబ్లెట్ వేసుకొని వచ్చేటప్పుడైనా తీసుకొని రావాల్సిందే. టైం సాగదన్న ఏం లేదు. అది పోతే ఇప్పుడు మళ్ళా అది బోర్ పీకి మళ్ళీ పిల్లలు గొప్ప చెప్పా బండి 3 దగ్గర బోర్లు ఉండే పొలాల్లో మన నమ్మకం ఉన్న వాళ్ళు ఈ కాలిపోయి ఇప్పుడు నాలుగు వచ్చారు. పోదాంలే చేద్దాంలే అంటుంటే కాదు. చాలా మంది నమ్మకం మీద పని చేసుకోవాలంటే వాళ్ళు మన కాలం దీని కూడా వేసేద్దాం ఎందుకు మొన్న ఒకటేగా వేసింది. ఇదే అదే అయిపోలేదు. ఆయిల్ చూసుకుంటుంటా ఇదే అనిపించలేదు నాకు. అనిపిస్తే నేనే ఇది ఒక కన్నా ఇప్పటికి చాలా వాపులు తగ్గినాయి, తగ్గింది. నాకు కూడా కూర్చోగలుగుతున్నాను, ఫ్రీగా ఉంది. ఎక్కువ కూర్చోరు కానీ ఎక్కువ అంటే టైం పడుతుంది. సో 30 రోజుల్లో చాలా వరకు తగ్గింది కాబట్టి మన బాత్రూమ్ అంటే కూర్చోవాలి. ఇప్పుడంటే కొంచెం ఇబ్బంది లేదు, మాక్సిమం తగ్గిపోతుంది.